అని మనం చెప్పలేం. నిమోనియాకు ఎలాంటి చికిత్స చేస్తారు? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అండి. వైరల్ ఇన్ఫెక్షన్స్కి ఒక వైరస్ దానివల్ల న్యూమోనియా వచ్చింది అన్నది చాలా తక్కువ. ఒక యాంటీవైరల్ ఇచ్చేటువంటిది, ఫర్ ఎగ్జాంపుల్ H1N1 న్యూమోనియా వస్తుంది అంటే స్వైన్ ఫ్లూకి సంబంధించినటువంటి న్యూమోనియా. స్వైన్ ఫ్లూకి సంబంధించినటువంటి న్యూమోనియాలో ఒసెల్టామివిర్ అనే మెడిసిన్ వాడతాం. అది వైరస్, ఆ వైరస్ వల్ల వచ్చిన న్యూమోనియా, ఆ న్యూమోనియాకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్. అటువంటిది మేబీ ఇంకొక యాంటీవైరల్, మేబీ 2 యాంటీవైరల్ మెడిసిన్సే తప్ప 99% ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్కి అసలు సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అంటే జ్వరం వస్తే పారాసెటమాల్ ఇస్తాం, దగ్గు వస్తే సిమ్టమాటిక్ కాఫ్ రిలీఫ్ ఇస్తాం, అదేవిధంగా డీహైడ్రేషన్ ఉంటే వాళ్ళకి ఫ్లూయిడ్స్ ఇవ్వటం, ఇటువంటి సిమ్టమ్సే ఇవ్వాలి. ఉన్నప్పుడే దానికి ట్రీట్మెంట్ చేయాలి. కానీ మనం గమనించినప్పుడు ఇక్కడ ముఖ్యంగా నేను అసలు ట్రీట్మెంటే చేయాల్సిన అవసరం అంటలేదు సుమా. నేనేమంటున్నానంటే మామూలు వైరల్ ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్స్ వాడటం మంచిది కాదు. కానీ ఆ వైరల్ ఇన్ఫెక్షన్తో పాటు సూపర్ యాడెడ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినట్టయితే కంపల్సరీగా మనం యాంటీబయాటిక్స్ వాడాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇందాక చెప్పినటువంటి వ్యాధి లక్షణాలు చూసుకుని దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ చేయాలి. ఆ వ్యాధి లక్షణాలు ఏంటి అని మనం గమనించుకొని ఆ ట్రీట్మెంట్ చేసేటప్పుడు అది వైరల్ ఇన్ఫెక్షనా, అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా. వైరల్ ఇన్ఫెక్షన్కి ఓన్లీ సపోర్టివ్ మెడికేషన్. కానీ ఎప్పుడైతే దానికి బ్యాక్టీరియా ఆర్ ఫంగస్ జోడైందో దానికి సంబంధించినటువంటి యాంటీబ్యాక్టీరియల్స్ కూడా వాడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ ఒక్కొక్కసారి గమనించాల్సింది ఏంటంటే మనం యూజువల్గా వైరల్లే కదా, వైరల్లే తగ్గిపోతుంది అని అనుకోవడానికి సరిపోం. మనం ఒక్కొక్కసారి వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా తీవ్ర రూపం దాలుస్తాయి. ఇక్కడ మనం అందుకనే గమనించాల్సింది ఏంటంటే ఇందాక నేను చెప్పినటువంటి రెడ్ ఫ్లాగ్ సైన్స్ గుర్తించాలి. మామూలుగా జలుబు, కొంచెం దగ్గు ఉంది, జ్వరం లైట్గా 100 ఉంది, 2-3 డేస్లో తగ్గిపోయింది, మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. కానీ తగ్గట్లేదు, 2 to 3 డేస్ మించి తగ్గట్లేదు. ఆ దగ్గుతో పాటు జ్వరం ఇంకా తీవ్రంగా అవుతుంది, దాంతోపాటు డల్గా నీరసంగా ఉంది, దాంతోపాటు దగ్గు, ఛాతీలో నొప్పితో పాటు ఆయాసం, దమ్ము. ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు వెంటనే గమనించాలి. అది వైరల్ ఇన్ఫెక్షన్, సివియర్ వైరల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. ఇక్కడ మనం క్లినికల్ ఫీచర్స్తో పాటు ఎగ్జామినేషన్, ఎక్స్రే, బ్లడ్ టెస్టులతో పాటు మనకి ఏది అన్నది నిర్ధారణ అయినప్పుడు ట్రీట్మెంట్ అప్పుడు ఈజీగా ఉంటుంది.